హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 డిసెంబర్ 8 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. షిఫ్ట్ 1 కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బీ గ్రూప్ డి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేది మీ యొక్క రెస్పాన్స్ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీకి సంబంధించి దాదాపుగా 1000+ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో మనం వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. చాలా క్వశ్చన్స్ అనేవి వీటి నుంచి రిపీట్ అవుతున్నాయి. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి 250 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో జనవరి నుంచి మనకి నవంబర్ వరకు 11 మంత్స్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ అనేది కేవలం మీకు 19 రూపీస్కే వస్తుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తప్పకుండా ఇది ప్రింట్ తీసుకోవడం ట్రై చేయండి. సో చాలా క్వశ్చన్స్ అనేవి ఇందులో రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇంతకుముందు 20 క్వశ్చన్స్లో మనకి దాదాపుగా 14 క్వశ్చన్స్ అనేవి ఈ పీడిఎఫ్ నుంచి అడగడం జరిగింది. తప్పకుండా ఈ పీడిఎఫ్ అనేది రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనకి కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ నుంచి చాలా కోర్సెస్ అనేవి చాలా మంచి డిస్కౌంట్లో అందించడం జరుగుతుంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాప్ 20 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిరీస్ అనేది మనం కేవలం 19 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో వీడియో స్కిప్ చేయకండి. చాలా క్వశ్చన్స్ అనేవి మనం ఇచ్చినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీకి సంబంధించి, సో ఫిజిక్స్కి సంబంధించి 500 క్వశ్చన్స్, నెక్స్ట్ బయాలజీకి సంబంధించి 500 క్వశ్చన్స్, నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి 500 క్వశ్చన్స్కి సంబంధించి మనం పీడిఎఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 199 రూపీస్కి సంబంధించి గ్రూప్ డి టెస్ట్ సిరీస్లో మనం ఇవి ఇవ్వడం జరిగింది. చాలా మంది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం జరిగింది. చాలా క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రిపీట్ అవుతున్నాయి. తప్పకుండా సో ఈ 199 కోర్స్ తీసుకొని మీరు ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో ఈ 199 కోర్సులోనే మీకు 250కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ 199కి సంబంధించినటువంటి కోర్సుని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా, నెక్స్ట్ టైం గ్రూప్ డి ఎగ్జామ్ రాసినా కూడా ఈ 1500 క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. తప్పకుండా వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఇది మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్కి సంబంధించినటువంటిది 19 రూపీస్కి మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు 199 తీసుకుంటే అందులో 1500 క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీకి సంబంధించి 1500 క్వశ్చన్స్, 250 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 విజేత ఎవరు? హూ ఓన్ ద ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2025 అంటే సో ఇది ఆల్రెడీ ఒకసారి అడిగిండు. ఇది రెండోసారి, ఇది సెకండ్ టైం అడగడం. ఓకేనా? సో నేను ఆల్రెడీ ఇంతకుముందు షిప్స్లో చెప్పిన ఈ క్వశ్చన్ని, ఇది రెండోసారి అడిగిండు. గుర్తుపెట్టుకోండి. సో ఎవరు అంటే ఇండియా అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 విజేత ఎవరంటే ఇండియా. ఎక్కడ జరిగింది? మలేషియాలో జరిగింది. ఎప్పుడు? జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగింది. సో ఎవరిపై విజయం సాధించింది ఫైనల్లో అంటే దక్షిణాఫ్రికా పైన 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సో ఇందులో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే గొంగడి త్రిష. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం ఇచ్చినటువంటి 250 కరెంట్ అఫైర్స్లో కూడా ఇది డైరెక్ట్గా వచ్చినటువంటి క్వశ్చన్. సో తప్పకుండా వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. జనవరి 2025లో అమిత్ షా గుజరాత్లోని ఏ నగరంలో ప్రేరణ సంకుల్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించారు? ఇన్ విచ్ సిటీ ఆఫ్ గుజరాత్ డిడ్ అమిత్ షా ఇనాగ్రేట్ ద ప్రేరణ సంకుల్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇన్ జనవరి 2025 అంటే వడ్నగర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది 2025-16న మొహాసానా జిల్లాలోని వడ్నగర్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే అమిత్ షా ప్రారంభించారు. దేన్ని ప్రారంభించారు? ప్రేరణ సంకుల్ మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. సో వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నీరజ్ చోప్రా ఏ లీగ్లో 89 మీటర్ల కంటే ఎక్కువ త్రోతో 2వ స్థానాన్ని సాధించారు? ఇన్ విచ్ లీగ్ did నీరజ్ చోప్రా సెక్యూర్ సెకండ్ ప్లేస్ విత్ ఏ త్రో ఆఫ్ 89+ మీటర్స్? అంటే మనకి డైమండ్ లీగ్లో. ఓకేనా? సో జర్మనీకి చెందినటువంటి జూలియన్ వేబర్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ డైమండ్ లీగ్లో మనకి ఇక్కడ నీరజ్ చోప్రా 2వ స్థానం, నీరజ్ చోప్రా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అదే ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే జర్మనీకి చెందినటువంటి జూలియన్ వేబర్ మొదటి స్థానంలో ఉన్నారు. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైము జూలియన్ వేబర్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ స్థానంలో ఎవరున్నారని కూడా అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు
కేటాయించిన బడ్జెట్ ఎంత? వాట్ ఈస్ ద బడ్జెట్ అలోకేషన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 అండ్ 26 అంటే మనకి 3794 crores 3794 కోట్లు. ఓకేనా. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారంటే 3794 కోట్లు కేటాయించారు. సో ఇందులో మనకి ఇక్కడ ఖేలో ఇండియాకు 100 కోట్లు. ఓకేనా. సో ఈ 3794 కోట్లలో ఖేలో ఇండియాకి 100 కోట్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 830 కోట్లని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2025లో E0 చొరవను పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడి నుండి ప్రారంభించారు? వేర్ వాజ్ ద E0 ఇనిషియేటివ్ లాంచ్డ్ యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ 2025 అంటే న్యూఢిల్లీ నుంచి ప్రారంభించడం జరిగింది. సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి 14C ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది. దీన్ని E0 చొరవను ప్రారంభించడం జరిగింది. ఎలా ప్రారంభించారంటే పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. ఎక్కడి నుంచి ప్రారంభించారంటే న్యూఢిల్లీ నుంచి ప్రారంభించారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కొత్త ఇనిషియేటివ్ అది, దాని నుంచి అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. మొక్కల వేరు పెరుగుదల ప్రధానంగా ఏ హార్మోన్ నియంత్రిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది? సో మనకి దాదాపుగా బయాలజీకి సంబంధించి 500 MCQsలో దీన్ని చాలాసార్లు ఇక్కడ ఆక్సిన్లు కానివ్వండి, సైటోకైనిన్లు కానివ్వండి, జిబ్రెన్ల గురించి చాలాసార్లు మనం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా దిగుతున్నాయి. తప్పకుండా ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మొక్కల పెరుగుదలకు ప్రధానంగా ఏ హార్మోన్ నియంత్రిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది? విచ్ హార్మోన్ మెయిన్లీ కంట్రోల్స్ అండ్ ప్రమోట్స్ రూట్ గ్రోన్ ఇన్ ప్లాంట్స్? ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ ఈ పీడిఎఫ్స్ అనేవి మీకు తెలుగు మీడియంలోను మరియు ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంలో ఉంటాయి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆక్సిన్లు అనేవి మనకి మొక్కల యొక్క పెరుగుదలను నియంత్రిస్తాయి. అదేవిధంగా సైటోకైనిన్లు అనేవి మనకి కణ విభజనను నియంత్రిస్తాయి. నెక్స్ట్ జిబ్బరిన్లు అనేవి కాండం యొక్క పెరుగుదలను నియంత్రిస్తాయి. మొక్కల్లో 3 రకాల హార్మోన్లు ఉంటాయి మెయిన్గా. ఒకటి ఆక్సిన్లు, ఇంకొకటి సైటోకైనిన్లు, ఇంకొకటి జిబ్బరిన్లు. ఇక్కడ ఆక్సిన్లు ఏమో పెరుగుదలను ప్రోత్సహిస్తే, సైటోకైనిన్లు ఏమో కణ విభజనను ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ జిబ్బరిన్లు ఏమో కాండం యొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విద్యుత్ ప్రవహించే వాహకం ద్వారా ఏర్పడే అయస్కాంత క్షేత్ర దిశను కనుగొనడానికి ఏ నియమాన్ని ఉపయోగిస్తారు? ఓకేనా. సో చూడండి, దీన్నే మనం ఏమంటామంటే మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం. మ్యాక్స్వెల్ కుడి చేతి బొటనవేలు నియమం అంటాము. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ విచ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే మనకి మ్యాక్స్వెల్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాము. సో ఇందులో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క థంబ్ని ఇలా చూపిస్తే, మీ యొక్క థంబ్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ను సూచిస్తే అప్పుడు ఇక్కడ ముడుచుకున్నటువంటి వేళ్ళు అనేవి అయస్కాంత క్షేత్రాన్ని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సూచిస్తాయి. అయస్కాంత క్షేత్రం లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సూచిస్తాయి. మన థంబ్ ఏమో విద్యుత్ క్షేత్రాన్ని సూచిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే మ్యాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాము. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత్ మరియు ఇండోనేషియా మధ్య ఉమ్మడి నావికా విన్యాసం సముద్ర శక్తి 2025 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద ఇండియా ఇండోనేషియా జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ సముద్ర శక్తి 2025 హెల్ అంటే విశాఖపట్నం. నేను ఇంతకుముందు షిప్స్లో కూడా చెప్పాను. నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్లో కూడా ఇది డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. 250 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఇది డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇది 2025 అక్టోబర్ 14 నుంచి 17th వరకు జరిగింది. ఓకేనా. సో ఎన్నో ఎడిషన్? 5వ ఎడిషన్. ఇందులో భారత్కి సంబంధించినటువంటి INS కవరట్టి అనేది పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 22 మార్చి 2025న బీహార్లో ఏ దినోత్సవం జరుపుకున్నారు? విచ్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ బీహార్ ఆన్ 22 మార్చ్ 2025 అంటే మనకి బీహార్ దివాస్ని జరుపుకోవడం జరిగింది. ఓకేనా. 1912లో బీహార్ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే మనకి మార్చి 22న 1912 మార్చి 22న బీహార్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని ఫలితంగా మనకి ఇక్కడ బీహార్ దివాస్ని మార్చి 22న ప్రతి సంవత్సరం మార్చి 22న బీహార్ దివాస్ని జరుపుకుంటారు. అదేవిధంగా మార్చి 22న మనం ఇంకేం జరుపుకుంటామంటే నీటి దినోత్సవం, వాటర్ డేని జరుపుకుంటాము. సో ఈ సంవత్సరం వాటర్ డే యొక్క థీమ్ ఏంటంటే గ్లేసియర్స్ కన్జర్వేషన్, హిమానీ నదాల యొక్క సంరక్షణ. గ్లేసియర్ కన్జర్వేషన్ అనేది ఈ సంవత్సరం 2025 వాటర్ డే యొక్క థీమ్ గా మనం చెప్పొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. ఈసారి అడిగే అవకాశం ఉంటుంది. వాటర్ డే యొక్క థీమ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. స్త్రీలలో అన్నం ఫలదీకరణం ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? వేర్ డస్ ఫెర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవమ్ మెయిన్లీ అక్యూర్ ఇన్ ఫీమేల్స్ అంటే మనకి
పాలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. అండం కానివ్వండి శుక్రకణం రెండు కలిసి పాలోపియన్ ట్యూబ్లో ఫలదీకరణం చెందడం వల్ల మనకి జైగోట్ అనేది ఏర్పడుతుంది. సో దాని నుంచి పిండం అనేది ఏర్పడుతుంది. సో పాలోపియన్ నాళం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యుఎన్జిఏ 80వ సెషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కు ఎవరు అధ్యక్షత వహించారు అంటున్నాడు. హూ ప్రిసైడెడ్ ఓవర్ ది 80th సెషన్ ఆఫ్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ అంటే మనకి ఇక్కడ అన్నాలైనా బెర్బాక్ అధ్యక్షత వహించడం జరిగింది. సో ఏ దేశానికి చెందినటువంటి మహిళ ఈమె అంటే జర్మనీకి చెందినటువంటి మహిళ, మాజీ విదేశాంగ మంత్రి అని చెప్పొచ్చు. సో ఈ సెషన్ యొక్క థీమ్ ఏంటి? ఒకరికొకరు తోడుగా 80 ఏళ్ళు మరియు మరికొన్నేళ్ళు. ఓకేనా, 80 ఏళ్ళు మరియు మరికొన్నేళ్ళు అనేది దీని యొక్క థీమ్ గా మనం చెప్పొచ్చు. బెటర్ టుగెదర్ అనేది దీని యొక్క థీమ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెప్టెంబర్ 2025లో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీకండక్టర్ చిప్ పేరు ఏమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ సెమీకండక్టర్ చిప్ లాంచ్డ్ ఇన్ సెప్టెంబర్ 2025 అంటే సో విక్రమ్ అనేది ఇక్కడ ఏంటంటే ఇండిజినస్ సెమీకండక్టర్ చిప్ గా చెప్పొచ్చు. సో ఎవరు లాంచ్ చేశారంటే ఇక్కడ మనకి ఇస్రో అనేది లాంచ్ చేసింది. ఎవరు లాంచ్ చేశారు? ఇస్రో లాంచ్ చేసింది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చెప్పినట్టు షిప్స్ లో కూడా నేను చెప్పా, 250 కరెంట్ అఫైర్స్ లో కూడా ఇది ఉంది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐటీ మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసినటువంటి 32 బిట్ మైక్రో ప్రాసెసర్. ఓకేనా, సో ఇది ఇంతకుముందు ఏమని అడిగాడంటే ఈ మైక్రో ప్రాసెసర్ అనేది ఎన్ని బిట్లు ఉంటుందని అడగడం జరిగింది. ఇంతకుముందు అంటే 32 బిట్ ఉంటుంది. ఓకేనా, 32 బిట్ మైక్రో ప్రాసెసర్ అని చెప్పొచ్చు. శ్రేష్ఠ పథకం ఏ శాఖకు సంబంధించింది? ద శ్రేష్ఠ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డిపార్ట్మెంట్ అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం మరియు సాధికారకత మంత్రిత్వ శాఖకు సంబంధించింది మనకి శ్రేష్ఠ స్కీమ్ అనేది. ఓకేనా, ఇది దేనికోసం తీసుకొచ్చారంటే ప్రతిభావంతులైనటువంటి షెడ్యూల్ కులాల విద్యార్థులకు నాణ్యమైనటువంటి రెసిడెన్షియల్ విద్యను అందించడం కోసం ఈ శ్రేష్ఠ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నుండి కార్బన్ ఏ రకమైన బంధాన్ని ఏర్పరుస్తుంది? కార్బన్ అనేది కోవలెంట్ బాండ్స్ లేదా సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. నేను ఇంతకుముందు చెప్పా 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో మనకి సో దాదాపు 200 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది. సో ఫస్ట్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఈ కోవలెంట్ బాండ్ గురించి చెప్పాను నేను. సో వెరీ 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 ఇంపార్టెంట్. కార్బన్ అనేది తన దగ్గర ఉన్నటువంటి 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లతో 4 కోవలెంట్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. 4 కోవలెంట్ బాండ్స్ లేదా సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగింటే మళ్ళీ రిపీట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కడుపులో ప్రోటీన్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? కడుపులో ప్రోటీన్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది అంటున్నాడు. విచ్ ఎంజైమ్ డైజెస్ట్ ప్రోటీన్ ఇన్ ద స్టమక్ అంటే మనకి పెప్సిన్ అనేది కడుపులో ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. వీటిని ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. ఈ ప్రోటీన్లను ఎలా మారుస్తుందంటే పెప్టైడ్లుగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది? పెప్టైడ్లుగా మారుస్తుంది. సో ఈ పెప్సిన్ అనేది పనిచేయాలంటే ఆమ్ల వాతావరణం ఉండాలి. ఓకేనా, జీర్ణాశయంలో ఆమ్ల వాతావరణం ఉండాలి. ఈ ఆమ్ల వాతావరణం అనేది జీర్ణాశయంలో ఎలా వస్తుందంటే మనకి HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్వారా వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో ఏ 4x400 మీటర్ రిలే ఈవెంట్ లో భారత్ స్వర్ణం సాధించింది? ఇన్ విచ్ 4x400 రిలే ఈవెంట్ డిడ్ ఇండియా విన్ గోల్డ్ ఇన్ ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 అంటే మిక్స్డ్ రిలే లేదా ఉమెన్స్ రిలేలో మనకి గోల్డ్ సాధించడం జరిగింది. ఓకేనా, 4x400 మిక్స్డ్ రిలే లేదా ఉమెన్స్ రిలేలో దీన్ని సాధించడం జరిగింది. సో టార్గెట్ ని ఎంత టైంలో రీచ్ అయ్యారంటే 3 నిమిషాల 18.1 సెకండ్లు. ఓకేనా, 3 minutes 18.1 seconds లో ఈ టార్గెట్ ని రీచ్ అవ్వడం జరిగింది. ఈ రికార్డును సృష్టించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2023లో మిస్తీ పథకం కింద మడ అడవుల పెంపకంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? విచ్ స్టేట్ టాప్డ్ ఇన్ మాంగ్రూవ్ అఫారెస్టేషన్ అండర్ ద మిస్తీ స్కీమ్ ఇన్ 2023 అంటే మనకి గుజరాత్. మనకి 2023-24 బడ్జెట్ లో మిస్తీ స్కీమ్ ను ప్రకటించడం జరిగింది. దేనికోసం అంటే మాంగ్రూవ్స్ యొక్క కన్జర్వేషన్ కోసం ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. అంటే మడ అడవుల పరిరక్షణ కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఏ స్కీమ్ ని అంటే మిస్తీ స్కీమ్ ని తీసుకొచ్చారు. ఈ మిస్తీ స్కీమ్ ని అమలు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందంటే గుజరాత్ రాష్ట్రం అనేది అగ్రస్థానంలో నిలిచింది. మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది, మిస్తీ స్కీమ్ అనేది దేనికి సంబంధించిందని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. లేదంటే మిస్తీ స్కీమ్ అనేది ఏ బడ్జెట్ లో ప్రకటించాలని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2047 నాటికి అణుశక్తి సామర్థ్యం
లక్ష్యం ఎంత? 2047 నాటికి అణుశక్తి సామర్థ్యం లక్ష్యం ఎంత? వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ బై 2047 అంటే 100 గిగావాట్స్. 100 గిగావాట్స్. సో ఇది వీక్షిత్ భారత్ ప్రణాళికలో భాగంగా చెప్పొచ్చు. వీక్షిత్ భారత్ అనేది మనకి 2047కి ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఏది? వీక్షిత్ భారత్ అనే లక్ష్యాన్ని. అంటే డెవలప్డ్ ఇండియా అంటే 2047 నాటికి ఇండియాని డెవలప్డ్ ఇండియా చూడాలి, వీక్షిత్ భారత్గా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలోనే మనకి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెంబనాడ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈస్ వెంబనాడ్ లేక్ లొకేటెడ్? అంటే మనకి కేరళ రాష్ట్రంలో ఉంది. వెంబనాడ్ సరస్సు అనేది ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. సో ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి సరస్సు. ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 96.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంది. సో భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి సరస్సు అయిన వెంబనాడ్ సరస్సు అనేది కేరళలో ఉంది. సో ఇది రామ్సర్ సైట్ గా ప్రసిద్ధి చెందింది, రామ్సర్ సైట్ గా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా బోర్ పరమాణు నమూనా ప్రధానంగా ఏ మూలకాలకు వర్తిస్తుంది? బోర్స్ అటామిక్ మోడల్ ఈస్ మెయిన్లీ అప్లికబుల్ టు విచ్ ఎలిమెంట్స్? అంటే హైడ్రోజన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి, హైడ్రోజన్ లైక్ ఎలిమెంట్స్ కి ఇది వర్తిస్తుంది. అంటే ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసెస్ కి ఇది వర్తిస్తుంది. అంటే హైడ్రోజన్ కానివ్వండి, నెక్స్ట్ He+ కానివ్వండి, నెక్స్ట్ Li2+ కానివ్వండి. సో ఇక్కడ హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటాయి? 1 ఉంటుంది. సో మామూలుగా హీలియం ప్లస్ లేకపోతే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే He+ అనేది ఏర్పడుతుంది. సో Heలోనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నెక్స్ట్ He+ లోనేమో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. నెక్స్ట్ లీథియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ లీథియం 2+ అంటే 2 ఎలక్ట్రాన్లు కోల్పోతుంది. అంటే ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే హీలియం ప్లస్ కానివ్వండి, నెక్స్ట్ లీథియం 2+ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయి. అంటే హైడ్రోజన్ లాగా ఒక ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయి. అందుకే మనకి ఇక్కడ బోర్ పరమాణు నమూనా అనేది ఈ మూడిటికి కూడా వర్తిస్తుంది. He+ కానివ్వండి, Li2+ కానివ్వండి, నెక్స్ట్ హైడ్రోజన్ కానివ్వండి. బోర్ పరమాణు నమూనా నార్మల్గా దేనికి వర్తిస్తుంది అంటే సాధారణంగా ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి స్పీసెస్ కి మాత్రమే వర్తిస్తుంది. లైక్ హైడ్రోజన్ He+, Li+2 అనేది. నెక్స్ట్ చూడండి, లోహం లాగా మెరిసే అలోహం ఏది? నేను ఇంతకుముందే చెప్పాను, చాలా సార్లు చెప్పిన ఇది. ఇంతకుముందు షిప్స్ లో కానివ్వండి మనం డిస్కస్ చేసినటువంటి ఒక టేబుల్ వేసి చెప్పాను. ఏం చెప్పానంటే ఇందులో అత్యంత తేలికైనటువంటి మూలకం ఏది, అత్యంత తేలికైనటువంటి లోహం ఏది. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అత్యంత తేలికైన మూలకం వేరు, ఓకేనా? అత్యంత తేలికైనటువంటి మూలకం వేరు, అత్యంత తేలికైనటువంటి లోహం వేరు. అత్యంత తేలికైన మూలకం వేరు, అత్యంత తేలికైనటువంటి లోహం వేరు. అత్యంత తేలికైనటువంటి మూలకం ఏదంటే, అత్యంత తేలికైనటువంటి మూలకం అంటే హైడ్రోజన్, ఓకేనా? ఆవర్తన పట్టిక మొత్తంలో, పీరియాడిక్ టేబుల్ మొత్తంలో లైటెస్ట్ ఎలిమెంట్ ఏదంటే హైడ్రోజన్. నెక్స్ట్ లైటెస్ట్ మెటల్ ఏదంటే మనకి, అంటే అత్యంత తేలికైన లోహం ఏదంటే మనకి లీథియం అవుతుంది. చాలా మంది ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆవర్తన పట్టికలో ద్రవ రూపంలో ఉండే అలోహం ఏదంటే, అంటే లిక్విడ్ నాన్ మెటల్ ఏదంటే మనకి బ్రోమిన్. నెక్స్ట్ లోహం లాగా మెరిసేటటువంటి అలోహం ఏదంటే, అయోడిన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆవర్తన పట్టిక మొత్తంలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్నటువంటి మూలకం ఏదంటే మనకి ఫ్లోరిన్. అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం లేదా హై ఎలక్ట్రోనెగటివిటీ కలిగిన మూలకం ఏదంటే ఫ్లోరిన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వాటర్ ని ప్యూరిఫై చేయడంలో ఉపయోగించే మూలకం ఏదంటే క్లోరిన్. ఓకేనా, గ్యాస్ లేదా మూలకం ఏదంటే ఫ్లోరిన్ అంటాం. ఇవన్నీ కూడా మనకి ఏంటి, హాలోజన్లు అంటాం. 7th గ్రూప్ లేదా హాలోజన్లు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏమడుగుతున్నాడు, లోహం లాగా మెరిసే అలోహం ఏదంటే ఇక్కడ అయోడిన్ అనేది అలోహం. బ్రోమిన్ కానివ్వండి, అయోడిన్ కానివ్వండి, ఫ్లోరిన్ కానివ్వండి, నెక్స్ట్ ఫ్లోరిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలోహాలు. హైడ్రోజన్ కూడా అలోహమే, గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ అనేది లోహమా అలోహమా అని కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అనుదైర్ఘ్య తరంగాల్లో కణాలు ఎలా కంపించును? హౌ డు పార్టికల్స్ వైబ్రేట్ ఇన్ ఏ లాంగిట్యూడినల్ వేవ్స్? అనుదైర్ఘ్య తరంగాలు అంటే ఎగ్జాంపుల్ ఏంటి మనకి అంటే ధ్వని తరంగాలు. ఓకేనా. సో ఇక్కడ అనుదైర్ఘ్య తరంగాల్లో కణాలు అనేవి ఎలా కంపిస్తాయి అంటే, ఎలా వైబ్రేట్ అవుతాయి అంటే ప్యారలల్ టు డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్, అంటే తరంగ ప్రసార దిశకు సమాంతరంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ తీసుకొని ఇలా లాగి వదిలేసారు అనుకోండి. ఇలా లాగి వదిలేస్తే ఇక్కడ కణాలు అనేవి తరంగ ప్రసార దిశకు ఇలా సమాంతరంగా ప్రయాణిస్తాయి. సో దీన్నే మనం ఏమంటామంటే అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. వీటినే అనుదైర్ఘ్య తరంగాలు అంటాము. సో ఉదాహరణకు ధ్వని తరంగాలు తీసుకున్నట్లయితే ఇందులో కణాలు ముందుకు వెనుకకు కదులుతాయి.
ముందుకు కదులుతూ సంపీడనాలు అంటే కంప్రెషన్స్ కానివ్వండి, నెక్స్ట్ విరళీకరణాలు అంటే రిఫ్రాక్షన్స్ కానీ చేస్తాయి. మనకి ఆన్సర్ ఏంటంటే ప్యారలల్ టు డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ లేదా తరంగ ప్రసార దిశకు సమాంతరంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, థ్రస్ట్ 150 న్యూటన్లు మరియు వైశాల్యం 0.25 మీటర్ స్క్వేర్ అయితే పీడనాన్ని లెక్కించండి. క్యాలిక్యులేట్ ప్రెజర్ ఇఫ్ థ్రస్ట్ ఈక్వల్ టు 150 న్యూటన్స్ అండ్ ఏరియా ఈక్వల్ టు 0.25 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటంటే మనకి పీడనం ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అంటే బలం బై వైశాల్యం అంటాం. అంటే ఇక్కడ బలం ఎంత 150 న్యూటన్లు. సో వైశాల్యం ఎంత 0.25 అంటే మనకి అప్రాక్సిమేట్ గా 600 అనేది వస్తుంది. సో 600 పాస్కల్. ఇక్కడ పీడనం అంటున్నాం కాబట్టి 600 పాస్కల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కొత్త 20 రూపాయల నోటు వెనుక వైపు ఏ చిత్రం ఉంటుంది? విచ్ ఇమేజ్ ఈస్ డెపిక్టెడ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ది న్యూ 20 రూపీస్ నోట్ అంటే ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. 20 రూపీస్ నోట్ యొక్క వెనుక భాగాన ఏముంటుందంటే ఏ చిత్రం ఉంటుందంటే ఎల్లోరా కేవ్స్ యొక్క చిత్రం అనేది ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మహారాష్ట్రలో ఉన్నాయి. ఇవి భారతదేశ సంస్కృతి వారసత్వానికి ప్రతీకగా చెప్తాము. ఓకేనా? సో కొత్త 20 రూపాయల నోటు వెనుక ఎల్లోరా కేవ్స్ యొక్క చిత్రం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2025-26లో ఎంఎస్ఎంఈ కోసం బడ్జెట్ కేటాయింపు ఎంత? వాట్ ఇస్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ ఇన్ 2025-2026 అంటే మనకి 3168 కోట్లు. ఓకేనా? 3168 crores అనేది కేటాయించడం జరిగింది. దేనికోసం? ఎంఎస్ఎంఈ స్కీమ్ కోసం. ఏ బడ్జెట్ లో? 2025-26 బడ్జెట్ లో దీన్ని కేటాయించడం జరిగింది. గత సంవత్సరం అంటే 2024-25 బడ్జెట్ ఎంత కేటాయించారంటే మనకి 1736 కోట్లు కేటాయించారు. అంటే 1736 crores అనేది కేటాయించడం జరిగింది. అంటే 2025-26లో దీనికి డబల్ కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వేడి వస్తువును తాకినప్పుడు మనం వెంటనే చేతిని ఎందుకు వెనక్కి తీసుకుంటామో మీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకుంటాం 10th క్లాస్ నుంచి. సో వై డు వి పుల్ అవర్ హ్యాండ్ బ్యాక్ ఇమిడియట్లీ వెన్ టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్ అంటే మనకి రిఫ్లెక్స్ యాక్షన్ వల్ల లేదంటే ప్రతిచర్య వల్ల మనం చేతిని వెనక్కి లాక్కుంటాము. సో ఈ చర్య అనేది మెదడు యొక్క ప్రమేయంలో లేకుండా వెన్నుపాము యొక్క ప్రమేయంలో ఉంటుంది. అంటే వెన్నుపాము అనేది లేదా స్పైనల్ కార్డ్ అనేది ఈ ప్రతిచర్యను నియంత్రిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాము. ఈ అసంకల్పిత ప్రతీకార చర్య అనేది మనల్ని ప్రమాదాల నుండి రక్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ దృష్టి లోపంలో వ్యక్తికి దగ్గరి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి కానీ దూరపు వస్తువులు మసకగా కనిపిస్తాయి? ఇన్ విచ్ ఐ డిఫెక్ట్ క్యాన్ ఏ పర్సన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ ఫార్ ఆబ్జెక్ట్స్ ఆర్ బ్లరీ అంటే మయోపియాలో ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి వస్తువులు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి, దూరంగా ఉన్నటువంటి వస్తువులు అనేవి మనకి మసకగా కనిపిస్తాయి. దీన్నే మయోపియా లేదా హ్రాస్వ దృష్టి అంటాము. సో ఈ దృష్టి లోపంలో మనం ఏ ఘటకాన్ని ఉపయోగిస్తామంటే పుటాకార ఘటకాన్ని ఉపయోగిస్తాం లేదా కన్కేవ్ లెన్స్ ని ఉపయోగిస్తాం. మయోపియా అనేటటువంటి దృష్టి లోపంలో మనం పుటాకార ఘటకాన్ని లేదా కన్కేవ్ లెన్స్ ని ఉపయోగిస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మయోపియాలో ప్రతిబింబం అనేది రెటీనాకు ముందు ఏర్పడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మయోపియాలో ప్రతిబింబం అనేది రెటీనాకు ముందు ఏర్పడుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తుపాకీ పేల్చిన తర్వాత వెనక్కి నెట్టడం న్యూటన్ యొక్క ఏ నియమంపై ఆధారపడి ఉంటుంది? నేను దాదాపుగా ఒక 10 ఎగ్జాంపుల్స్తో చెప్పిన దీన్ని. 10 ఎగ్జాంపుల్తో చెప్పిన. సో న్యూటన్ యొక్క 3వ నియమం అనేది తుపాకీ కాల్చిన తర్వాత వెనక్కి నెట్టడాన్ని సూచిస్తుంది. గన్ రీకాయిలింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైరింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ న్యూటన్స్ లా అంటే న్యూటన్స్ థర్డ్ లా అనేది దీన్ని సూచిస్తుంది. తుపాకీ పేల్చినప్పుడు వెనక్కి నెట్టబడడం అనేది ఏ నియమం ప్రకారం ఉంటుందంటే న్యూటన్ యొక్క 3వ నియమం ప్రకారం ఉంటుంది. సో న్యూటన్ యొక్క 3వ నియమం ఏంటంటే ప్రతి చర్యకు కూడా దాని యొక్క వ్యతిరేక చర్య అనేది ఉంటుంది. ఇప్పుడు బుల్లెట్ ని మనం ముందుకు పంపించినప్పుడు దాని చర్య అనేది వెనక్కి పనిచేసి మనల్ని వెనక్కి నెడుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సెప్టెంబర్ 2025లో అమిత్ షా వీర్ సావర్కర్ స్టేడియం ని ఎక్కడ ప్రారంభించారు? వేర్ డిడ్ అమిత్ షా ఇనాగ్రేట్ ద వీర్ సావర్కర్ స్టేడియం ఇన్ సెప్టెంబర్ 2025 అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. అహ్మదాబాద్లో ప్రారంభించడం జరిగింది. అహ్మదాబాద్లోని నార్పూర్ ప్రాంతంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో మీరు ఇచ్చినటువంటి ప్రతి లైక్ అనేది కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి తప్పనిసరిగా మోటివేషన్ అనేది ఇస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతర్ విషయాలు జై హింద్.